రాజకీయం అంతా రాజకీయం. మాకు రాజకీయానికి వెళ్తే నువ్వు వెళ్ళరా బాబు ముట్ట పని చేసుకుని నువ్వు ఎవడం అంటున్నారు. ఇది రాజకీయం అంటే ఈ రాజకీయం మంచి రాజకీయాలా? నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతుంటే పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయి. నిజమా కాదా? పారుతున్నాయి, నిజంగా పారుతున్నాయి. ఉద్యోగాలు అనేవి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆయా పొజిషన్ లో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి జాబ్. వినండి, ఒక్క నిమిషం ఉండండి. ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం అయినా సరే కానీ ఎలా ఉండాలంటే ప్రతి సామాన్యులాగా బతికించాలి, సామాన్యులా చూడాలి. అది ఉందా? ఏ రాజకీయానికి లేదు, ఆ రాజకీయానికి లేదు, ఈ రాజకీయానికి లేదు. టీడీపీ లేదు, వైసీపీ లేదు, ఏదైనా ఒకటే. ఎవడైనా మాకు కడుపు కూడు కాళ్ళు రెక్కలేదు. అందులో ఎవడో కడుపు పడి ఉంటే ఆడే రాజకీయాలు చేస్తున్నారు. వాడే తెల్ల షర్ట్ వేసుకున్నాడికి తెల్ల రాజకీయం చెప్తున్నాడు. అన్యాయానికి ఎక్కడైనా ఉందా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే పట్నంకి వెళ్ళి నర్సయ్య తాత ఇంత దూరం వచ్చి మరి ఎలక్షన్ల ముందర నారా చంద్రయ్య పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? సూపర్ 6 అని పెట్టారు. సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమలైనాయి? ఇప్పుడు 16 నెలలు అవుతుందా? వచ్చి 16 నెలలు అవుతుంది. మరి ఆ పథకాలు అందులో ఇప్పుడు గ్యాస్ బుజ్జ, నిరుద్యోగ భృత, అమ్మఒడ, ఏదో తల్లికి వందనం ఏదో పెట్టిరుగా. ఇక మరి ఇంకా కూడా కొన్ని ఫ్రీ బస్సు, ఈ పథకాలు ఎందాక పోయినాయి? నిజంగా ఇప్పుడు ఇండ్లు అన్నారు, ఆ ఇండ్లు కూడా పేదోళ్ళకి అందుతున్నాయా? పేదోడికి ఏది లేవండి. చెప్పమ్మా ఒక విషయం. సూపర్ 6 పథకాలు ఎందాక పోయినాయి. పేదవాడు బ్రతక్కోకుండా ఈ సమాజంలో ఇంత డెవలప్మెంట్ వస్తుందంటే అది ఒట్టి మాటలే. కొంతమంది అతను చెప్పినట్టు ఏదో ఉన్నవాళ్ళు తింటున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నారు అనేది అది పూర్తిగా నిజం కాదు. ఇప్పుడు ఏంటంటే సూపర్ 6 ఉంది. ఆ సూపర్ 6లో ఎవరికి ఇప్పుడు మీ బిడ్డ చదువుకుంటున్నాడు, మీకు ఆ పథకం మీకు వర్తించదో రాదు అని అంటే మీకు బాధేగా మీరు అడుగుతారుగా. వచ్చి మీకు వైట్ కార్డు ఉంది కదా, అట్లాగే ఎందుకు ఊరుకుంటారు? జనాభా ఏమన్నా పెచ్చోళ్ళ? తెలివితేటలు ఉన్నాయిగా, ఆ తెలివితేటల ప్రకారం వాళ్ళు అడుగుతారుగా. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఫ్రీ బస్ పెట్టారు, అందరూ ఎక్కి తిరుగుతున్నారుగా. మరి ఉన్నవాళ్ళు అని చెప్పి ఏమైనా ఛార్జీలు కొట్టించుకుంటున్నారా? ఎక్స్ప్రెస్ బస్సులు అని చెప్పేసి దానిలో ఏమైనా ఛార్జీలు తీసుకుంటున్నారా? తీసుకోవటం లేదు కదా. అట్లాగే గ్యాస్ బండల విషయంలో ఏది చేయలేదు ప్రభుత్వం. సూపర్ 6 అనేదే కాకుండా ప్రతి విషయంలో ప్రభుత్వం అనేది ప్రజలకు అండగా ఉంటుంది, లేకుండా ఉండదు. ఇంకోటి ఇప్పుడు ఆడవాళ్ళకు 1500 రూపాయలు ఇస్తావా అంటారట. 15,000 నెలకా సంవత్సరానికా? అదేలే 1500. మరి 1500 మరి ఎందుకని చేస్తలేరు అని వెళ్ళాక అంటుంది శ్రీకాకుళం మాట. ఇక్కడ వచ్చింది ఆమె. మరి ఏంది తాత 1500 వేస్తామని చెప్పి ఇప్పుడు 16 నెలల పొద్దు వచ్చి వేస్తలేరు ఏందన్నట్టు ఇదని అంటుంది. ఏం చెప్తావా మాకు? ఇప్పుడు ఇందాక నేను ఒక మాట అన్నాను, మనం ముందు కష్టపడాలి. ఏ పని చేయకోకుండా ఎవరో పైనుంచి మూటలు వస్తాయి తిందాము కూర్చుందామంటే జరగదు జీవితం. అంటే ఇప్పుడు నాయకులు చెప్పిన మాటలు నెరవేర్చకుంటామేనా? అయ్యా నెరవేర్చకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? నిజం చెప్పండి. మరి అంటుందిగా. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు? ఒక సభలో కూడా అన్నాడు, ఆడవాళ్ళకు 1500 వేయాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మవలసి వస్తుందో ఏమో, అమ్మితే కానీ వస్తున్నాయి అని కూడా అన్నాడు. ఆయనే అన్నాడు. ఇప్పుడు ఈ మాట వినండి, అమ్మినా అమ్మకపోయినా ఇప్పుడు విషయం ఏంటంటే అప్పులు తెస్తున్నారు పెడుతున్నారు. ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ జేబులో డబ్బులు ఏం తీసుకురావట్లా, నీ జేబులో డబ్బులు తీసుకురావట్లా. మనకు అసలు లేవు. వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పెట్టడం. ఇప్పుడు ప్రజలకు ఏది అత్యవసరంగా ఉంటుందో ఆ పథకాన్ని అమలు చేసి పరిపాలన అనేది సాగిస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు అందరికీ ఒక ఫ్యామిలీలో ఫంక్షన్ చేశామంటే ఎవరికి అందరినీ సాటిస్ఫై చేయలేం. ఎవరో ఒకరికి నచ్చని విషయం ఉంటుంది. అట్లాగే ఇంత పెద్ద రాష్ట్రానికి అధిపతులు అయ్యి ఉండి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనేది కాకుండా ఎవరు చేసినప్పటికి కూడా అందరినీ మెప్పించాలి, అన్ని వర్గాల వారిని మెప్పించాలంటే సాధ్యమయ్యే పని కాదు. అన్ని పథకాలు వస్తున్నాయి, వచ్చిన వాళ్ళు అనుభవిస్తున్నారు. లేకపోతే ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటుందండి? నిజం చెప్పండి. నేను మాకేమరక నిజం. ఇప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళి వస్తుంది. హైదరాబాదు, అనకాపల్లి, లేకపోతే విజయవాడ, ఇంకోటి అనేది కాదు. దిస్ ఈజ్ సొసైటీ. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం ఏం జరుగుతుంది, ఏం తింటున్నాము, అక్కడ ప్రజలు ఎలాగున్నారు ఏమిటనేది మీడియా అంతా తెలిసిపోతుంటే అక్కడ ఉన్నాం మాకేం తెలుస్తుంది, పక్క ఊర్లో ఉన్నట్టు ఇదివరకులాగా ఏమీ లేకుండా లేవు కదా, తెలుస్తున్నాయి కదా. మరి ఇంకేమి సామాన్యులు జనాలు ఏమనుకుంటారు?
అంటే కార్యకర్తలు లీడర్లు షోడా మోటా లీడర్ అంటే సామాన్య జనాలు ఏమనుకుంటున్నారు, గతంలో నాయకులు ఇచ్చిన వాగ్దానాలు హామీలు ఏమైనాయి, ఇప్పుడు వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయని అరుచుకుంటానికి వచ్చిన అట్లా. ఎక్కువ శాతం ఇచ్చిన అంటే ప్రజెంట్ ఈ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం చేస్తానన్నటువంటి పథకాలు అమలు చేస్తున్నారు. ఇంకా ఉన్న కాలంలో ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటి కొత్త రూపకల్పన చేసి వాళ్ళకు ఉపయోగపడే విధంగానే రన్ చేస్తూ ఉంటుంది. ఇది పక్క. అది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సరే సరే తల్లి శనార్థి. ఏమాయో మనరారా ఎటెటు సంసారం పన్న బేరం ఎటెట చేస్తున్నావు? నేను మాట్లాడను. అయ్యో ఇప్పుడు నీకు పడే ఆ 1500